ఓం శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శనం యోగం తస్మై శ్రీ గురవే నమః. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమః. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమః. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమః. అదే అక్కడ అజయ్ వద్ద ఉన్న దృష్టి అప్పుడు పోయింది, తొలగిపోయింది. ఎందుకంటే ఆ దృష్టికి అది తెలియజేసినాడు, ఇంతకాలం నువ్వు చూసింది, ఇంతకాలం నువ్వు చూసినంత ఈ ప్రపంచాన్ని, ఈ ప్రపంచం అంతా నాలోనే ఉంది, నాలోనే ఉంది, అంతటా నేనే ఉన్నాను, నాలోనే అంతా ఉంది, అన్నిట్లోనూ నేనే ఉన్నాను అని పూర్తిగా ఈ యొక్క బాహ్య ప్రపంచం గురించి మొత్తం తెలియజేసినాక అప్పుడు చివరగా చూడు నాయనా, నీకు ఇప్పుడు నాలోనే అంతా ఉండదని తెలియాలంటే ఇప్పుడు ఇస్తాను, ఇదే అసలైన ఆత్మదృష్టి. ఈ ఆత్మదృష్టితో చూడగలిగినావంటే ఇదే ఈ విశ్వ రూపాన్ని నువ్వు చూడగలుగుతావు. ఈ ప్రపంచ రూపాన్ని, ఈ విశ్వం అంతా నాలోనే ఇమిడిపోయి ఉండదని ఇప్పుడు చూడు నాయనా అని చెప్పి చూపిస్తాడు. ఈ విశ్వం అంతా వేరుగా లేదు నాయనా, ఇది ఒక రూపం దాల్చింది, ఆ రూపం నాలోనే ఉంది, అణువున ఉన్నది, కింద నుంచి పై వరకు చూడు. ఈ విశ్వం అంతా ఇప్పుడు నువ్వు చూసిందంతా, ఈ విశ్వాన్నంతా ఇప్పుడు నాలోనే ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఆ దృష్టి ఇస్తే గాని ఇది చూడగలిగినాడు. ఆ దృష్టి ఇవ్వలేదు, ఈ విశ్వరూపాన్ని చూడలేడు. అందుకు మనము ఏ విధంగా ఉంటే ఇప్పుడు ఆ దృష్టి కలిగిందో ఆ విధంగా ఉంటే తప్ప మనకు అంతవరకు ఇవంతా బోధపడదు. ఏదో కాలక్షేపంగా కాసేపు మాట్లాడుకొని నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, ఇది జరిగేటువంటి అంత సులభతరమైన పనులు కాదు. మిగతా మనము అన్ని చేసినట్టే ఇది చేసుకుంటే అయిపోతుంది కదా, ఏదో 5 అరగంట గంట కూర్చుంటే అయిపోతుంది అట్లా ఎట్లా విషయం తెలియంది. ఇప్పుడు అర్జునుడికి తెగంది గానీ తన ముందుకు ఎట్లా పోయినాడు, ప్రతి విషయము తెగింది. ఎందుకంటే దాని గురించి విచారించినాడు, ప్రతిదీ అడిగినాడు, ప్రతిదీ తెలుసుకున్నాడు. ముందు తనలో ఉండేటువంటి భావాన్ని తొలగింపు చేసుకోవాలి కదా, ఎందుకంటే అది వెంటాడుతూ ఉంటుంది కదా. ఇప్పుడు నేరుగా యుద్ధం చేసినాడు, స్టార్టింగ్ గా యుద్ధం చేసినాడు అనుకోండి, ఇప్పుడు ఆ భావం తెక్కకుండా ఒకరిని చంపాలనుకున్నాడు, చంపినాడు. ఆ భావం ఎలా ఉంటుంది అప్పుడు, నేను ఇన్ని నేర్చుకొని ఇన్ని సాధన చేసి నేను ఇంత వాడినయ్యి సాటి మనిషిని చంపినానే అని భావన వెంటాడుతుండే. ఇప్పుడు అదే వాళ్ళ గురువుని చంపినానని, నాకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి గురువుని చంపేసినానని కూడా చంపేసినాక మళ్ళా అనేది ఆ బాధ అనేది ఉంటుంది. ఆ బాధ వెంటాడుతుంది. నేను అసలు చేస్తా ఉన్నాడే గాని భావము వెంటాడుతూనే ఉంది, ఎవరిని చేయలేకపోతా ఉన్నాడు. అవసరమా వీళ్ళందరిని చంపడం, అవసరమా అని ఎట్లా చంపేది, అది వెంటాడుతూనే ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ భావం అనేది తెగాలి. ఆ భావం తెగితే అప్పుడు చేయగలిగినాడు అక్కడ యుద్ధం. అప్పుడు సంపూర్ణంగా ఆ భావమే లేదు. అప్పుడు వీళ్ళు పోయినారా వాళ్ళు పోయినారని ఛేదించుకుంటూ వెళ్ళిపోయినాడు. ఆయన సలహాలు సూచనలతో చేయమనిందంతా చేసుకుంటూ వెళ్ళిపోయినాడు.
అంటే అంత దృఢ నిశ్చయము, ఆ పట్టుదల అప్పుడు కలుగుతుంది. అవునండి. ఇప్పుడు మనకు అటువంటి ఇది లేదు. అవునండి. అందుకే ఇప్పుడు మనం కూర్చుంటే లేచేస్తాం, ఆలోచన వస్తే లేచేస్తాం, నొప్పి వస్తే లేచేస్తాం. అవునండి. ఎందుకంటే యుద్ధం చేయలేము, ఎందుకంటే ఇక్కడ బంధం పడిపోయినాం ఈ భావాలతో. అవునండి. ఇది నీకు అవసరమా అంటే వెంటనే వదిలేస్తాం. అవునండి. అటువంటి దీనిలో ఉన్నాం మనం ఇప్పుడు. అవునండి. కాబట్టి నేను చేస్తాను అంటే చేసేది ఇది కాదు, ముందు ఆ భావాలపైన విచారం జరగాల, ఆ భావాన్ని తొలగింపు చేసుకోవాలా. అది ఇప్పుడు ఆడ గీత ఎందుకు చెప్పుకున్నాడంటే, గీత అనేది ఏంది? విచారణ, విషయం పైన విచారణ. ఆ భావం తొలగింపు చేసుకోవాలా. ఆ తొలగింపు చేసుకుంటే ఈ వస్తువు గురించి తెలిస్తేనే గాని, ఆ భావం పోతేనే గాని ఆ వస్తువు పట్ల నాకు ఉండదు మళ్ళీ భ్రమ. అది ఉంటే పోతేమని ఒక లెక్కకు వచ్చేస్తుంది. ఇప్పుడు అరే ఇంత సంపాదించిపోయి ఇంత కష్టపడి తెచ్చినాని, నేను ఎంత కష్టపడి ఉంటే ఈ వస్తువు వచ్చింది, దీన్ని ఎట్ట పోగొట్టుకునేది, దీన్ని ఎట్ట వదులుకునేది అని భావన ఉంటది కదా. నేను కష్టపడింది ఏమి, తెచ్చుకునింది ఏమి, ఎట్లా తెచ్చుకున్నాను, ఏం చేసినాను, ఇది ఎంత మాత్రం, దీని ఆయుష్ ఏమి, దీని పరిణామం ఏమి, ఇదెంత, నేనెంత, నేను ఎంతకాలం ఉంటాను, ఇది ఎంతకాలం ఉంటుంది, ఇవన్నీ టోటల్ గా విచారిస్తే కదా అది తెలుస్తుంది. అవునవును. అట్లా ఇప్పుడు ఆ భావం అనేది అప్పుడు తొలగిపోతుంది విచారించినాక. అవునండి. విచారించి తొలగదు. అయ్యో పాయనే, అయ్యో పాయనే, అయ్యో పాయనే అని దాని మీదనే ఉంటుంది భావన. అవునండి. అందుకు ఇప్పుడు అందుకు సత్సంగం ఎందుకంటే ఆత్మస్వరూపులందరూ కలిసి సత్సంగం జరిగితే ఆ లోటుపాట్లన్నీ కూడా, పొరపాట్లు, తప్పులు అన్ని చక్కబడి తను ఒక రూపానికి వస్తాడు, ఆత్మ రూపానికి. అవునండి. ఈ జీవ స్వరూపం పోయి ఆత్మ స్వరూపానికి తాను తీర్చదిద్దబడతాడు. ఇవన్నీ విచారించింది తను ఎలా తీర్చబడతాడు. అందుకు ఇప్పుడు తీర్చిదిద్దుకున్నాడంటే అప్పుడు చేయగలుగుతాడు యుద్ధం. అప్పుడు తనకు కావాల్సింది గట్టిగా పట్టుకుంటాడు, ఆ అవసరం లేదు వదిలేస్తాడు. అవును. ఆ విచారణ అనేది ఈ సత్సంగం అంటే విచారణ జరిగితేనే మనకు ఎన్ని తెలియబడతా ఉంటాయి అన్ని. ఏది ఇప్పుడు ఆ విచారణ అనేది జరగలేనప్పుడు మనం దేని గురించి మనం ఆలోచన చేసి ఇంత మనం ముందడుగు వేసేదానికి మార్గమే తెలియదు అనమాట. అవునా కాదా, అవునా కాదా అనేది ఆ సంశయాలతోనే ఉండిపోయినాం. ఎప్పుడైతే ఈ సత్సంగ విచారణ అనేది జరిగితేనే మనం దృఢానికి, నిశ్చయానికి రాగలుగుతాం. అవునవును. మనం ఎప్పుడు అనుమానాల సందేహాలు వెంటాడతాయి కదా. అవునవును. అందుకు మనకు పూర్తిగా పట్టుకోలేము, ఆ శ్రద్ధ పట్టుదల కలగదు. అవును. అందుకు వెనకడుగు వేస్తూనే ఉంటాం. అవును. ఇప్పుడు అవసరమా అనిపిస్తుంది. అవునవును. మళ్ళీ ఇప్పుడు అవసరమా అనిపిస్తుంది ఈ క్షణంలో, పై క్షణంలో కోల్పోయినానే బాధ కలుగుతుంది. ఈ జీవుడు ప్రతి ఈ సత్యపరమైన విషయంలో మాత్రము అప్పటికప్పుడు ఇది అవసరమా అనిపిస్తుంది. అప్పుడు అది అవసరం అనిపిస్తుంది. ఏది జీవస్వరూపానికి సంబంధించింది, బాహ్యపరమైంది, అది అవసరం అనిపిస్తుంది. ఇప్పుడు ఇది అవసరమా అని సత్యం పైన ఉంటుంది. పై క్షణంలో కోల్పోయినాక ఎంత కోల్పోయినాను అప్పుడు బాధ కలుగుతుంది. ఈ పనికిరాని దానికి ఉపయోగించుకునే నా సమయాన్ని, నా ఆలోచనను, ఇదంతా కూడా మొత్తం నేను ఏం చేసినానని, ఆ రోజు ఆ అవకాశాన్ని నేనే కదా వదులుకున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చి నేను ఏం చేసినాను, ఇక్కడ వచ్చి నేను ఏదో వ్యర్థంగా కాలం గడిపినా, వ్యర్థంగా వీళ్ళతో మాట్లాడినా, వ్యర్థంగా వీళ్ళతో కలహం పెట్టుకున్నా, వ్యర్థంగా వీళ్ళతో ఈ పనులు చేస్తా వచ్చిన. ఇప్పుడు ఈ సమయం నేను ఆడుంటే అని అప్పుడు బాధ కలుగుతుంది.
పశ్చాత్తాపడతాడు. ఎందుకు మళ్ళీ వస్తుందా? తిరిగి రాదు కదా. అవునవును, రాదు. దాని ఫలితమే దానికి ఉండింది. ఇక్కడికి వచ్చినాక ఈ కర్మలు చేసిన దాని వల్ల ఈ ఫలితం వచ్చింది. అవును, మళ్ళీ వస్తుంది. చేసిన దానికి దాని ప్రతిఫలం దానికి వస్తుంది, దీని ప్రతిఫలం దీనికి వస్తుంది. అవునవును. అందుకే ఎప్పుడు సత్యం పట్ల పశ్చాత్తాపడతానే ఉంటాడు ఎప్పుడు అయిపోయినాక. అవునవును. ఆ సమయానికి మాత్రము అనేక కారణాలు కనపడతాయి వదులుకునేదానికి. అవునవును. అయిపోయిన తర్వాత తప్పనిసరిగా పశ్చాత్తాపడతాడు. అవును. అప్పుడు బాధపడతాడు, నేను వినియోగించుకోలేకపోయినానే అనుకుంటాడు, అన్ని అనుకుంటానే ఉంటాడు, ఇట్నే కాలం గడిపేస్తాడు. అవును. దాన్ని మాత్రం వదలడు. అవును. దాన్ని వదులుకోడు. దాన్ని అదే అప్పటికప్పుడు అది నిజం అనిపిస్తుంది, చేయాలనిపిస్తుంది, చేస్తానే ఉంటాడు. అవును. ఇది వదలతానే ఉంటాడు. అవును. ఈ రకంగా ఉంటాడు జీవుడు. ఇంకే ఎట్లా తన ముందుకు కొనసాగేది. అవునవును. ఇప్పుడు అదే మళ్ళీ చూడండి, ఇప్పుడు అది చేసేసినాక ఒరే మనం దాని గురించి ఎక్కువ, ఎందుకంటే జరిగిపోయింది కదా అనుకుంటాడే కానీ దాని గురించి పశ్చాత్తాపడడు. అవును. ఎప్పుడు కానీ దాని గురించి పశ్చాత్తాపడడు. సత్యం గురించి, భగవంతుడి గురించి పశ్చాత్తాపడతానే ఉంటాడు మళ్ళీ. అవునవును. ఎందుకంటే కాలం గడిచిపోయినాక గుర్తు చేయించేది నెక్స్ట్ అదే. అవును. ఎందుకంటే ఆ సమయానికి ఆ అవకాశం వచ్చింది కదా. అవునవును. ఆ అవకాశాన్ని వదులుకున్నానే, వీళ్ళని నమ్మి వీళ్ళు ఫోన్ చేసిన దాని వల్ల వచ్చేసినానే, వీళ్ళ వల్ల వచ్చేసినానే, కోల్పోయినానే, ఈ కర్మల వల్ల ఆ అవకాశాన్ని కోల్పోయినానే అని బాధిస్తూనే ఉంటుంది. అవునవును. ఇప్పుడు అది బాధిస్తుంది. ఇప్పుడు అది పట్టుకున్నాం కాబట్టి. అవును. ఇట్లా తాను నిరంతరం ఇట్లే కాలం గడిపేస్తాడు. అది ఈ జీవుని యొక్క పని. ఏది తెంచుకోలేక ఈ రెండు పడవలు ప్రయాణం చేసి ఏది ఎలా చేయాలనో తెలుసుకోలేక చేయొచ్చు, ఏది ఎలా చేయాలనో అలా చేయొచ్చు ఆ జ్ఞానంతో. ఆ జ్ఞానం ఇచ్చింది అందుకే కదా. ఏది ఎలా చేయాలనో చేయొచ్చు, ఏది పట్టుకోవాలన్నా ఏది వదలనేది చేస్తాడు. ఏ కర్మనే చేస్తాడు. ఆ కర్మని ఎలా దాన్ని తీసుకుంటాడు, ఎందుకంటే ఆ జ్ఞానం ఉంది. అప్పుడు ఆ జ్ఞానాన్ని ఉపయోగిస్తాడు. ఇప్పుడు ఈ కర్మ పట్ల ఇది పట్టుకుంటే ఎట్లుంటుంది సత్యం, అది పట్టుకుంటే ఎట్లుంది. ఇప్పుడు సత్యమైన కార్యం ఉంది, అసత్యమైన కార్యమే ఉంది. ఇప్పుడు నేను సత్యమైన కార్యంలోనే ప్రయాణం చేయాలా, ఇప్పుడు నేను ఎలా చేయాలా అనేది ఇప్పుడు ఆడ జ్ఞానం ఉపయోగిస్తాడు. జ్ఞానం ఉపయోగించి ఇప్పుడు ఆ కర్మలో ఉంటే నేను సత్యంగా ఎలా ఉంటాను, ఇప్పుడు ఈ కర్మలో వెళితే ఎలా ఉంటాను అనేది తానంతట తానుగా నిర్ణయం తీసుకో, ఆ శక్తి వస్తుంది. ఇప్పుడు అటువంటి సూక్ష్మాలు, సలహాలు, సూచనలు ఇవన్నీ అదే ఎవరిని పట్టుకుంటే కదా తెలుస్తాయి, లేకుంటే ఎట్లా తెలుస్తాయి. అదే కదా ఇప్పుడు అక్కడ పరమాత్ముడు అర్జునుడికి అన్ని ఆ విధంగా తెలియజేస్తే కదా తను బయటపడగలిగినాడు. అదేనైనా ఈ విధంగా ఉంటుంది. అది బాహ్యపరమైనటువంటి గురు స్వరూపము, అంతరంగంగా ఉన్నటువంటి గురు స్వరూపము. ఇప్పుడు అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఎలా అయితే తెలియజేసినాడు ఆ విధంగానే మనకు కూడా మన జీవితంలో కూడా మనకు ఇప్పుడు ఆ విధంగా ఉంది. మనం ఏది పట్టుకుంటే ఇప్పుడు అదే మన ఫలితం కూడా. కాబట్టి ఆయన ఇరుపక్కల ఉన్నాడు. ఇప్పుడు ఇరుపక్కల ఉంటే కదా ఆయన శంఖం పూరించేది. ఇప్పుడు వేరే వాళ్ళు పూరించలా, శంఖం పూరించేది కూడా వేరే వాళ్ళు పూరించలా. ఆడ దుర్యోధనుడు కూడా ఏం ఆడాల, నువ్వు ఎదుటి పార్టీ వాడు కదా, నువ్వెందుకు పూరిస్తావు. ఇరు పక్షాలకి ఉండేది, ఆ సంధిగా ఉండేది, మొత్తంగా ఉండేది ఆయనే. బయట గురించి లోపలికి తీసుకొని పోవాలన్నా లోపల నుంచి బయటికి రా, మొత్తానికి ఆ మధ్యలో ఉండేదంతా ఆయనే. ఆ మధ్యలో ఉండేవాడు శంఖం పూరిస్తాడు.
అవునండి. ఇప్పుడు ఇంతకాలం బయట ఉండేదాన్ని మనం లోపలికి తీసుకోవాలంటే ఆయనే కదా మనకు ఏమీ తెలియదని లోపలికి తారకాన్ని పంపిస్తే కదా ఈనాడు మనం మాట్లాడుకోగలుగుతున్నాము. అవునవునండి. ఆనాడు ఆ శంఖం పూరించకపోతే మనకి ఏం తెలుస్తుంది? ఏమి మిగతా వాళ్ళు ఏది పట్టుకున్నారో అదే పట్టుకొని పాకులాడతా పరిగెత్తా ఉంటాం నిద్ర లేచి. అవునండి. మనకి ఈ మాట ఈ విషయం ఏమీ తెలియదు. అవునండి. మనం ఎక్కడికి మనకి ఏమన్నా ఇదేమన్నా బోధపడే విషయాలా? ఇప్పుడు ఒక సత్యపరమైనటువంటి విషయాలన్నీ మనకి ఏమన్నా బోధపడి ఉంటుందా? ఏం తెలియదు. కథలుగానే ఉంటాయి. ఒకవేళ ఎవరన్నా చెప్తా అంటే విన్నప్పుడు అదేదో కథగానే ఉంటుంది కానీ సత్యమైన అనేది మనకు బోధపడుతుంది. అంత ఇదిగా మనం కూడా అంత అజ్ఞానంలో పడిపోయి ఉంటాము. ఇప్పుడు సాటి మనుషులు ఎలా ఉండారో అలా ఉండిపోయి ఉంటాం మనకు కూడా. ఇప్పుడు ఈ ఏదైనా ఒక్క విషయం తెలియబడతా ఉందంటే వారి అనుగ్రహమే. వారి అనుగ్రహం లేకపోతే, వారి అనుగ్రహం ఉండి ఆ తారకం మనలోకి ప్రవేశించకపోతే ఈ రోజు మనము ఆ విషయాలు మాట్లాడుకోలేము, ఒకరికొకరు వినలేము కూడా. అందులో ఇప్పుడు వచ్చి పాల్గొనే వాళ్ళు ఉండే వాళ్ళం కూడా పాల్గొనలేము. ఇప్పుడు ఎంతమంది ఎవరు ఏది పట్టుకుంటే ఎంతమంది దూరంగా ఉండారు. ఇప్పుడు ఈ తారకం పొందుండే వాళ్ళమే ఎంతమంది పట్టుకోలేక దూరంగా ఉండారు దుర్యోధనుల వల్లే. ఇప్పుడు ఏది పట్టుకుంటే మనం ఎంతమంది ఇదవుతున్నాము. ఇందులో తీసి దగ్గరగా వచ్చే కొంచెం గట్టిగా పట్టుకోండి వాళ్ళు ఎంతమంది. ఇందులో ఇప్పుడు హాజరు ఉండే వాళ్ళం కూడా ఎంతమంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం పట్టుకోండే వాళ్ళము, సంపూర్ణంగా పట్టుకోండే వాళ్ళము, సంపూర్ణంగా వినుండే వాళ్ళము ఎంతమంది అనేది దగ్గరికి వచ్చే కొందికి తగ్గిపోతా ఉంది. వేల మంది నుంచి వందల మంది లేకొచ్చింది, వందల్లో నుంచి 10 లేకొచ్చేసింది, దగ్గరికి వచ్చేస్తా ఉంది. అంటే కరెక్ట్ గా వినడం ఎంతమంది. అంటే మిగతా ఏది పట్టుకుంటే ఇంత దూరం అవుతా ఉన్నారు, ఏది పట్టుకుంటే దగ్గర అవుతా ఉన్నారు అనే దానికి. అది పట్టుకుంటే అది తీసుకెళ్ళిపోతా ఉంది. కాబట్టి ఇందులో ప్రతి ఒక్కడు ఉండాలని అనుకుంటాడు. ఎవరు ఉండకూడదు వినకూడదు అని ఎవరికి ఉండదు. కానీ తన ఇది ఏం చేస్తా ఉంది, తను ఏది పట్టుకున్నాడు ఏది నమ్ముకో ఉన్నాడు కాబట్టి అది వచ్చి తీసుకెళ్ళిపోతా ఉంది. కాబట్టి ఎదుటోళ్ళది కాదు, మన కర్మ మనం వేసేస్తాం కాదు. మనం మాటకు ముందు పట్టుకోండి మనమే నమ్మున్నాము, మనం పట్టుకున్నాం కాబట్టి అది వచ్చి తీసుకెళ్ళిపోయింది. కాబట్టి వాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళు పిలిచినారు, వాళ్ళు ఇదంటా ఉన్నారు, వాళ్ళు బాధ పెడతా ఉన్నారు, వాళ్ళు విమర్శిస్తా ఉన్నారు, వాళ్ళు అవమానిస్తా ఉన్నారు అనేది అది దీనికి కొరవడనమాట. ఎందుకంటే దానికి లోన్ అయింది మనమే, దానికి లోన్ అవుతా ఉండేది మనమే, దాని గురించి పట్టించుకునేది మనమే, పట్టుకోండేది మనమే, అన్ని మనమే చేస్తా మనం ఎందుకు ఇంకొకరి మీద చూపించేది. దానికి ఇది పట్టుకోవాలనుకుంటే దానికి కావలసినటువంటి చెప్పి తొలగింపు చేసుకోవచ్చు. అందుకే ఆ జ్ఞానం ఉండదు మనకి. ఏ అడ్డు వచ్చినా ప్రతి దానికి పరిష్కారం ఉండాలి. మనసుంటే మార్గం ఉండదు అన్నట్టుగా ప్రతి దానికి మనము ఆయా సమయానికి ఏవైతే అడ్డు వస్తాయో దానికి కావాల్సినట్టుగా చెప్పి మనము అడే పూర్తిగా తొలగించుకునేదంటే కొంచెం వాయిదా వేస్తాం అంతే కదా. ఇప్పుడు మనం వేరే ఇప్పుడు పని ఉండాలి, ఇప్పుడు రావాలనుకున్నాము, 7 గంటలకు రావాలనుకున్నాము, మనం ఏం చెప్తాము, కొంచెం పని ఉండదు చూసుకొని అర్జెంటుగా ఇదయింది, ఇంకొక గంటలో వచ్చేస్తాను అని సులభంగా చెప్తాన్నాము. వినేవాడు వింటా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆ పని మీద శ్రద్ధ పెట్టినాము, ఆ పని చేసుకొని మళ్ళీ ఇంకొక పనికి పోతాం.
అవును అదే పని ఇక్కడ చేయలేకపోతా ఉన్నాడు. అవును ఈ వెంటనే సులభంగా దీన్ని వదిలేస్తున్నాడు. ఎందుకంటే తనకు అంత ఇదిగా అప్పుడు అది అది అవసరం అన్నట్టుగా ఇప్పుడు అది కనపడింది. ఆ పని అది వేరే వాళ్ళ మీద చెప్పేస్తాను, చెప్పేస్తున్నాడు. అది అవసరం అనిపించింది. అవును వాయిదా వేయలేకపోయినాడు, దీన్ని వాయిదా వేసేస్తున్నాడు. అవును సులభంగా తప్పుకుంటున్నాడు. ఎందుకంటే అడిగేవాడు ఎవడు లేడు అవును అని తన యొక్క ఆలోచన విధానం. కానీ అడిగేవాడు ఉన్నాడు. అవును ఎందుకంటే ప్రతి కాలాన్ని ప్రతి సమయాన్ని ఇచ్చినోడు మనకు అడగడా? అవును ఆయన చేతిలో ఉండేటువంటి ఈ ఊపిరి, ఆయన చేతిలో ఉండేటువంటి మన ఆయుష్, అవును ఆయన చేతిలో ఉండేటువంటి ఈ కాలము, ఈ శరీరము, ఈ జన్మ, ఈ జ్ఞానము, అన్ని పగ్గాలన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి. అవును అన్ని ఆయన చేతిలో ఉండేవాడు. ప్రతి సమయాన్ని మనం ఎలా వినియోగించినామని ఆయనకి తెలియదా? అవును ఇప్పుడు ఆయన అడగడా రేపు నాకు ఈ ఫలితం కావాలా నాకు పోతే అప్పుడు మన ముందు పెడతాడు కదా. అవును కాబట్టి ప్రతి సమయానికి మనం జవాబు చెప్పి తీరాలి. అవును ప్రతి శ్వాసకి, ప్రతి కర్మకి, ప్రతి దానికి, మన ఆలోచనకి, మన జ్ఞానానికి ఆయన ఇచ్చిండే విలువైనటువంటి సంపదలన్నీ మనకు ఇచ్చిండేటివన్నీ కూడా రేపు దేనికి కేటాయించినవు, దేనికి కేటాయించలేదని రేపు అడిగితే అన్నిటికీ మన దగ్గర జవాబే లేదు. ఇప్పుడు సులభంగా వాయిదా వేసేస్తాను. ఆ సమయాన్ని, కాలాన్ని, ఆలోచనని ఇంకో దాని మీద పెడతాను. ఇప్పుడు జరిగేది చూస్తా ఉన్నాడు, తర్వాత జరిగేది చూడడం లేదు. ఇక్కడ మనం తగలేకపోతాడు. ఇప్పటికిప్పుడు అంటే ఈ జన్మ చూస్తా ఉన్నాడే కానీ తర్వాత ఏం జరుగుతుందని తెలియడం లేదు. ఇది నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో దానికోసం ఇది ప్రయాణం జరిగిపోతానే ఉంది, సమయం అయిపోతానే ఉంది. దాని దగ్గరికి పోతా ఉన్నాం. దగ్గరికి పోయే కొద్దికి నెక్స్ట్ ఏమవుతుందో తెలియదే. తెల్లవారినాక ఏం పని చేయాలనో తెలియకుండా అయిపోతా ఉంది పని. ఇప్పుడు ఆ మాదిరి మనము నెక్స్ట్ ఏం పని చేస్తాం, ఎక్కడికి పోతాం అనేది తెలియకుండా జీవితాన్ని కొనసాగిస్తాను. ఇప్పుడు ఇది పట్టుకునేసి అగమ్య గోచరంగా మారిపోతుంది. 10 క్షణంలో ఏం జరుగుతుంది. ఇప్పటికిప్పుడు ఇది ప్రధానం అనుకున్నాడు. తన కార్యక్రమాలు తను చేస్తా ఉన్నాడు. ఇప్పుడు బాహ్యంగా తీసుకున్నాం ఒక చిన్న పని. ఇప్పుడు చంద్రబాబు గారు తన పని తాను చేస్తా ఉన్నాడు. తన యొక్క విధి నిర్వహణలో రోజు కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాడు. ఎప్పుడో జరిగినటువంటి ఏమి ఒక 6-7 సంవత్సరాల కార్యక్రమం అప్పుడు చేసినటువంటి పాప కర్మ తను వెంటాడి ఇప్పుడు నువ్వు ఎలా తీసుకుని వెళ్ళిపోయి ఎలా బంధించేసింది 40 రోజులు అవుతాంటే. ఇప్పుడు ఎంతమంది దీనికి కూడుకున్నారు. ఆ రోజు చేసింది చిన్న పని, తనకు ఒక అధికారం దీంతో తను చేసేసినాడు పాపకర్మని. ఆ పాపకర్మ చేసినప్పుడు ఎవరు సాక్షులు? నాకు మినహాగా ఏమీ లేరు, నాకు మినహా రాజ్య పరిపాలన అన్నట్టుగా తను చేసుకొని ఏమి దీన్ని ఎవరు కనిపెట్టలేరు అన్నట్టుగా దాన్ని ఉన్నాడు. కాలం వదిలిపెట్టిందా? కాలం వదిలిపెట్టి ఇప్పుడు అదే వ్యక్తి ఒక ఫోన్ కాల్ తో జడ్జీలని, న్యాయమూర్తుల్ని నిర్ణయించినటువంటి వాడు
లోకాలు తిరిగినటువంటి వాడు, లోక అధిపతులతో పరిచయం ఉండేవాడు, తిరిగేవాడు, ఎక్కడికి కావాలన్నా వెళ్ళగలిగేవాడు, ఎవరిని కావాలని అజమాయిషి చేసేవాడు. ఎలా మొత్తాన్ని ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని, ఒక దేశాన్ని, ఒక దీనిలో ఒక నడపగలుగుతా ఉండేటువంటి వాడు తన కర్మ ఫలితము ఈ రోజు ఎలా బంధింపజేసింది. ఇప్పుడు ఎవరు అనుకున్నారు? అంతదాకా అనుకున్నాడా ఇప్పుడు ఈ పరిస్థితి నాకు కలుగుతుందని? కనుకోలేదు. ఒకవేళ వస్తే కూడా నేను తప్పించుకోగలను అన్నట్టే ఉన్నాడు. ఎందుకంటే అన్ని నా చేతిలో ఉన్నాయి, అన్ని వ్యవస్థలు, నేనేమైనా చేయగలను అన్నటువంటి ధీమా. అంటే పోవడం రావడంతోనే ఇది అంతే, కానీ నేనేమైనా చేయగలనటువంటి ధీమా ఇప్పుడు ఏం చేసింది? చివరికి కబలించేసింది. నెక్స్ట్ ఏం జరుగుతుందని తెలియదు. ఆ విధంగా మనము ఈ జన్మలో ఏం చేస్తామో తెలియక మనం చేసుకుంటా ఉన్నాము. ఇప్పుడు ఆ మాదిరిని హఠాత్తుగా వచ్చి మనం పడితే నెక్స్ట్ మన పరిస్థితి ఏమి? ఎందుకంటే ముందు చేసిన కర్మ వెంటాడుతా ఉంది మనల్ని నెక్స్ట్ రాబోయే ఫలితానికి రెడీగా. ఇప్పుడు ఆగామిలో ఇప్పుడు చేసినట్టే ఆ 6-7 సంవత్సరాల క్రితంలో చేసినట్టే ఇప్పుడు అనుభవిస్తున్నాడు కదా. ఎందుకంటే అంతకు ముందుది తోడైంది, అక్కడ ఆ గుణాలు తోడైనాయి కదా. ఆ గుణాలు, అర్షిడ్ వర్గాలు తోడైతేనే కదా, ఆ వాసన తోడైతేనే ఆ పని చేసినాడు, ఆ పని చేయగలిగినాడు. అవి ముందుది ఇప్పుడుది అది కంటిన్యూ అవుతుంది కదా, ఆ కాలం వచ్చినప్పుడు కదా జరుగుతుంది. కాబట్టి ఏదైనా వదిలిపెట్టదు. అంటే ఆ కాలం అనేది, పాపకర్మ కాలం అనేది ఒకటి వస్తుంది అనుభవించేది. అది రూపాయి అనుభవించాల్సిందే. ఇప్పుడు తనంతట తనగా 10 రూపాయలు చేసుకున్నాడు. అంటే తన చేతిలోనే ఉంది. అంటే ఈ జన్మానికి వస్తే పలానప్పుడు పాపకర్మ వస్తుంది అనుభవించాలనుకున్నప్పుడు, ఈ జన్మలోనే మనం ఆగామిలో దాన్ని చేయకుండా ఉంటే అది రూపాయి అనుభవించుంటాం. పాపకర్మ 10 రూపాయలు కాదు కదా. అదే మాదిరి పుణ్యకర్మ అయినా కూడా అంతే. కాబట్టి అది ప్రారంభానికి ఆగాం తోడైంది. రెండు కలిస్తేనే ఇప్పుడు ఆ పని జరుగుతా ఉంది. బాగా బలపడిపోయింది. ఎవరైనా కూడా వైద్యానికి పోయి వెంటనే మనం తగ్గిపోతుంది కదా అనుకుంటాము, పెద్దదైపోతుందని ఎవరు అనుకోరు. అది ఎవరు కర్మని బట్టి. ఇప్పుడు జ్వరమే అనుకుని పోతాము, అది రాను సీరియస్ అయిపోయి ప్రాణాలు అయిపోయే స్థితికి ఎంతో మంది అమ్మాయి హాస్పిటల్కి పోయిందా? చిన్నదనుకునే పోతాము, అది పెద్దదైపోతుంది. అంటే కర్మ అమ్మాయి తోడైంది. అట్లా మనకు తెలియకనే జరుగుతాయి ఇటువంటి పరిస్థితులు. ఒక వ్యక్తి కళ్ళారా మన ముందే ఇప్పుడు ఎలా బంధింపబడుతున్నాడు తను చేసుకున్నటువంటి దీనికి. రేపు మన పరిస్థితి కూడా అంతే కదా. మనం కూడా అటువంటి జన్మలే కదా ఎత్తున్నాము, మనం కూడా అటువంటి పనులే కదా చేస్తున్నాము ఎవరెవరికి తగినట్టుగా. ఇప్పుడు వారికి వచ్చిందే మనకు, మనం చేయకుండా లేమా. పాపము పుణ్యము ప్రతి ఒక్కరూ చేస్తూనే ఉన్నాము. అటువంటి పాప పుణ్యాలు మనము చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు మనం కూడా మరి ఇరక్కపోము అనేది ఎక్కడుంది? మనకు కూడా అవకాశాలు ఉన్నాయి. అది ఇప్పటికిప్పుడు తెలియదు, వచ్చిన తర్వాత తెలుస్తుంది. అందుకే మనం జాగ్రత్త పడాలా, దీని నుంచి బయటపడాలా, మేల్కోవాలా అనేది రోజు జరుగుతుంది. ఎవరు తప్పించుకునేది లేదు, ఎవరు చేసుకునేది వెంటనే అనుభవించి తీరాల్సింది. ఇదినైనా ఇంకా జరిగింది. దీని మీద మీరు చెప్పాల్సి ఉంటుంది. అదే అర్థమైంది. దాకా మనం బాహ్యంగానే స్థూలంగా చూస్తాం కాబట్టి ఇప్పుడు అయితే ఆ లోపల కూడా బయట ఏ విధంగా ఉంటే లోపల కూడా మనం
ఆ చూడగలిగినప్పుడే మనం ఇదంతా మనకు తెలియబడుతుంది అని ఇప్పుడు ఇది అర్జునుడు కృష్ణ పరమాత్మని ఉదాహరణగా తీసుకొని అది వివరంగా దాని వల్ల బాగా అర్థమైంది. అవును. లేక ఇప్పుడు లోపల ఉండేటువంటి వీళ్ళు అది శత్రు సైన్యం అంత ఇది కాకపోతే మళ్ళీ ఈ రాజ్యాన్ని వాళ్ళు కబలించేస్తారు, మళ్ళీ రావాల్సి వస్తుంది. అదే మళ్ళీ జన్మానికి రావాల్సి వస్తుంది. అవును, మళ్ళీ వచ్చి మళ్ళీ అనుభవించాల. అందుకే వారిని పూర్తిగా సంహరిస్తే తప్ప, అంటే మనలో ఉండేటివి సంహరిస్తే తప్ప సూక్ష్మంగా ఉండేటివి పూర్తిగా తాను బయటపడడు. ఈ జీవుడు ఆత్మస్వరూపుడుగా మారలేడు, తాను తెలుసుకోలేడు. ఇప్పుడు అది ఆ యుద్ధం చేసి మనము టోటల్ గా అది ఆ లోపల ఉండే ఇప్పుడు ఈ జీవుడితో కూడా అవే కదా వచ్చేది ప్రతి జన్మకి. ఆ సూక్ష్మంగా ఉండేటివి ఇప్పుడు ఆ సూక్ష్మంగా ఉండే వాటితోనే మనం యుద్ధం చేయాల్సిన తర్వాత అవి లేకుండా చేసుకోగలిగితేనే సంపూర్ణంగా తాను ఎట్లా వచ్చినాడో అట్లా వచ్చి వెళ్ళి కలిసిపోగలుగుతాడు. లేకపోతే అది జరగనే పని. నమస్కారం. నమస్కారం. సద్గురు స్వామి పాదార విందములకు నమో నమః. సద్గురు స్వామి పాదార విందములకు నమో నమః. సద్గురు స్వామి పాదార విందములకు నమో నమః.